ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో మనకి రేపు మధ్యాహ్నం అంటే జనవరి 13th ఆఫ్టర్నూన్ 12 PM మనకి సేల్ స్టార్ట్ అవబోతుందని చెప్పేసి అనమాట. ఫ్లిప్కార్ట్లో మోనుమెంటల్ సేల్ అని చెప్తున్నారు, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏదో చెప్తున్నారు అనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్తో రేపు ఆఫ్టర్నూన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ రోజు నైట్కి ఎవరికైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అండ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉందో వాళ్ళకి ఈ రోజు నైట్ మిడ్ 12 AM అయితే స్టార్ట్ అవుతుంది చెప్పేసి చెప్తున్నారు. సో దీంతో నేను చేయకూడదు అనుకున్న వీడియో, బట్ కొన్ని డీల్స్ నాకు కొంచెం అట్రాక్టివ్ చేసింది. అండ్ నేను కూడా ఈ రోజు నైట్ ఊరికి వెళ్తున్నా, ఈ యొక్క వీడియో చేసేసి ఊరికి బయలుదేద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. చాలా మంది నన్ను కమెంట్ సెక్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి మరి మెసేజ్లు చేస్తున్నారు, ఇప్పుడు నార్డ్ 4 20,000కి వస్తుంది, మనకి హానర్ 90 20,000కి వస్తుంది కదా, అన్ని కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక ఫైనల్ కంక్లూజన్ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ టైంలో ప్రతి ఒక్కరు ఊరికి వెళ్తూ ఉంటారు కదా, చాలా మంది బస్ టికెట్ ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి బైక్స్లో వెళ్తూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయితే ఏం పోదు. దయచేసి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఈ టైంలో స్పెసిఫిక్గా హైవేలో చాలా ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. ప్లీజ్, మన కోసం మన ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకొని మీ డ్రైవ్ చేసేటప్పుడు వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేసి వస్తే దాని మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. వీడియోకి ఒక పాయింట్ ఏంటంటే, ఈ సేల్స్ టైంలోనే టీవీల పైన కానీ, వాషింగ్ మిషన్ పైన కానీ, ల్యాప్టాప్స్ పైన కానీ చాలా డీల్స్ అయితే వస్తూ ఉంటుంది. అన్నిటిపైన వీడియో చేయని కాదు కాబట్టి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటాను. మిస్టర్ టికెట్ డీల్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డీల్ కూడా నేను చెక్ చేసి 1-4 సార్లు క్రాస్ చెక్ చేసి మరి పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ డీల్ పెట్టిన వెంటనే అది వర్తా కాదా, అది ఎవరికి సూట్ అవుతుందని చెప్పేసి కూడా నా వాయిస్ నోట్ చెప్తూ ఉంటాను అనమాట. నేను మీకు వాయిస్ నోట్తో చెప్పి మరి రిమైండ్ చేస్తూ ఉంటాను, అది మనం కొనచ్చా కొనకూడదా అని చెప్పేసి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది అనమాట, జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్స్ టైంలో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ అమెజాన్లో యాక్చువల్గా నాకు ఫ్లిప్కార్ట్లో పెద్ద డీల్స్ అయితే నాకే అనిపించలేదు, అమెజాన్లో నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట డీల్స్. దాంతో చూసుకుంటే ఫస్ట్ IQ Z9 Lite మనకి 9,500 9,700 అవైలబుల్ ఉందన్నమాట. 10,000 దగ్గర ఆ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు, మీకు అప్డేట్స్ అవసరం లేదనుకుంటే. చాలా మంచి ఫోనే ఆ ప్రైస్ బ్రాకెట్లో. నన్ను అడిగితే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా మీరు పెట్టుకోగలుగుతాను అంటే 10,000 కన్నా పోకో X6 Neo, ఇది ఆమ్లెట్ డిస్ప్లేతో Dimensity 6080 అనే ప్రాసెసర్తో మనకు వస్తుంది అనమాట. 108 MP బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్ ఇస్తారనమాట. సో ఓవర్ IQ Z9 Lite ఈ ఫోన్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. నాకు పోకో X6 Neo మాత్రం బెటర్ అనిపించింది. అండ్ ఫింగర్ ప్రింట్ మాత్రం సైడ్ మౌంటెడ్ ఉంటుంది అనమాట, ఆ పని మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ వన్ మోర్ డీల్ IQ నుంచి IQ Z9s మనకి 18,000కి అవైలబుల్ ఉందన్నమాట అమెజాన్లో యాజ్ ఆఫ్ నో. 8GB 128GB ర్యామ్ వేరియంట్ అనమాట. ఇది కూడా ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, 7300 ప్రాసెసర్తో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ, 5500 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 44 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. దీంతో ఒకే ఒక కాన్ ఏంటంటే OS అప్డేటు. మోస్ట్లీ వాళ్ళు 2 ఏళ్ళు ప్రామిస్ చేసినారు, ఆల్రెడీ వాళ్ళు Android 14తో వచ్చింది, 15 ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉంటుంది. వచ్చిందో లేదో తెలియదు నాకు, ఇంకా IQ Z9sకి వచ్చింటే నెక్స్ట్ Android 16 మాత్రమే ఈ ఫోన్కి వస్తుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకొని కొనుక్కోండి. ఆబ్వియస్లీ మనకి IQ ఫన్ టచ్ OS అంటే బ్లోట్వేర్ ఉంటుంది, దాన్ని మనము అడాప్ట్ అవ్వాల్సిందే. మంచి ఫోనే ఈ ప్రైస్ బ్రాకెట్లో అరౌండ్ ఒక 18,000 దగ్గర. కాకపోతే కొన్ని డీల్స్ చెప్తాను, దాన్ని చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. బట్ IQలో కావాలంటే మాత్రం IQ Z9s కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ డీల్ బాగా పాపులర్ అవుతా ఉండేది, హానర్ 90 20,000 దగ్గర వస్తాను బ్రో, ఈ ఫోన్ కొనొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే క్వాడ్ కర్వ్డ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది మనకి, అది కూడా మనకి 20,000 దగ్గర వస్తుంది, 7th Gen 3 ప్రాసెసర్. సో అండ్ ఇంకోటి OnePlus Nord C4 కూడా 20,000 దగ్గర వస్తుంది కదా. సో ఇప్పుడు హానర్ 200 మనం కొనొచ్చా, ఎందుకంటే టెలిఫోటో లెన్స్ ఇచ్చిండారు 3x ఆప్టికల్ జూమ్తో. ఇవన్నీ కూడా ఈ ఫోన్లో ఉన్న ప్రోస్ అనమాట. ఫస్ట్ దాని స్పెక్స్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 50 MP 2.5x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అనమాట. టెలిఫోటో లెన్స్ ఇది విత్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది, 50 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది అనమాట. అండ్ బేస్ వేరియంట్ 826తో మనకి 20,000 దగ్గర వస్తుంది. కాకపోతే ఛార్జర్ ఈసారి వాళ్ళ బాక్స్లో ఇస్తారో ఎవరైనా గుర్తులేదు, కానీ 5200 mAh బ్యాటరీ అయితే ఈ ఫోన్లో ఉంది. కానీ ఈ ఫోన్ 20,000 దగ్గర కొనొచ్చా అంటే చాలా మంచి ఫోను, ఈ ప్రైస్ బ్రాకెట్కి 100% కొనొచ్చని చెప్తా. బట్ వాట్ అబౌట్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్ప్లే కింద పడి పగిలిపోయినా, ఇంకేదైనా అయినా కూడా ఎటువంటి అష్యూరెన్స్ లేదు నాకు తెలిసినంత వరకు హానర్ పైన ప్రజెంట్. సో అది ఓకే అనుకుంటే మాత్రం మ్యాజిక్ OS ఇంకోటి అది కూడా మైండ్లో పెట్టుకోండి. సో మ్యాజిక్ OS కూడా మీకు ఓకే అనుకుంటే మాత్రం హానర్ 200 మాత్రం 20,000 దగ్గర చాలా మంచి ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ మైండ్లో పెట్టుకోండి, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ మాత్రం
పెద్ద క్వశ్చన్ మార్క్ హానర్ 200కి. అండ్ అమెజాన్లోనే వన్ మోర్ డీల్ చూసుకుంటే మన 20,000 ప్రైస్ బ్రాకెట్లో OnePlus Nord CE4 వస్తుందన్నమాట. ఈ ఫోను నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు లాంచ్ చేయడం 24-25 వేల దగ్గర లాంచ్ చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ 20,000 దగ్గర 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇది మనకి ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ 1080p రికార్డింగ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఆ ప్రైస్ బ్రాకెట్లకు అంతా చేయొచ్చు, కానీ 25,000 దగ్గర మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో 100% ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మీకు హానర్ 90 పైన భయం ఉంటే మాత్రం జస్ట్ గో టు OnePlus Nord CE4. చాలా మంచి స్పెక్స్ ఉందన్నమాట. కాకపోతే కొంచెం ఏంటంటే ఒక డ్రాబ్యాక్, కెమెరాస్ అంత గొప్పగా ఉండదు. ఓకే, ఆ ప్రైస్ బ్రాకెట్ కన్సిడర్ చేయొచ్చు, కానీ అంత గొప్ప కెమెరాస్ అయితే చెప్పుకోలేమన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్సలెంట్ ఫోన్ 20,000 దగ్గర మాత్రం. వన్ మోర్ డీల్ నాకు బెస్ట్ అనిపించింది OnePlus Nord 4. అసలు 25,000 దగ్గర అసలు నేను ఈ వీడియో రికార్డ్ చేయలేదన్నమాట. బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ ఇన్ కేస్ రికార్డ్ చేసి ఉంటే నా పర్సనల్ పిక్ మాత్రం నేను రివ్యూ చేసిన అన్ని స్మార్ట్ ఫోన్స్ 27 స్మార్ట్ ఫోన్స్ రివ్యూ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ 2024లో. నాకు బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఫోన్ ఏదైనా అడిగితే మాత్రం OnePlus Nord 4. అది కూడా ఆ బిల్డ్ క్వాలిటీ కానీ, ఓఎస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎవ్రీథింగ్ దే నెయిల్డ్ ఇట్, ఇటువంటి డౌట్ అయితే లేదు. బట్ కెమెరాస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుంది అనిపించింది. ఎక్సెప్ట్ కెమెరాస్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ ఫోన్ మాత్రం 25,000కి 8 to 256 ర్యామ్ వేరియంట్ వస్తుందన్నమాట. సో 25,000 దగ్గర మనకి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇదే ఈ ఫోన్లో ఉన్న డ్రాబ్యాక్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఆ కెమెరా మాత్రం మనకి 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒక ప్రీమియం సెగ్మెంట్ అయినప్పటికీ కూడా 4K రికార్డింగ్ ప్రొవైడ్ చేయలేదు. అదొక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఫోన్కి. అండ్ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఈ ఫోన్లో కాన్స్ చెప్పమంటే మాత్రం ఒక్కటే చెప్తాను నేను. కెమెరాస్ 25,000 దగ్గర కూడా సరే కొంచెం ఇంకా బెటర్గా ఇచ్చినచ్చేమో ఒక ఫీలింగ్ అయితే మీకు తీసుకెళ్తుంది. మెయిన్ సెన్సార్ బాగుంటుంది, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ వేస్ట్. ఫ్రంట్ కెమెరా కూడా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకు మాత్రం పర్సనల్గా. ఎక్సెప్ట్ ఒక ఎక్సెలెంట్ ఫోన్ 25,000 దగ్గర ఒక ఫోన్ మీరు కొనాలనుకుంటే బ్లైండ్ టేక్ OnePlus Nord 4, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు చెప్పుకోవచ్చు. అదే అమెజాన్లో మనకి iQOO Neo 9 Pro 30,000 రూపాయలకు వస్తుంది అనమాట. 30,000 దగ్గర వీళ్ళు 8 to 128GB ర్యామ్ వేరియంట్ తీసుకొస్తున్నారు. ఓకేనా? సో నేను చెప్తానంటే దీని 30,000 పెట్టి మీరు కొనడం కన్నా iQOO Neo 9 Proని OnePlus Nord 4 తీసుకోండి. ఎందుకంటే 25,000కి మనకి 826 వస్తుంది. మోస్ట్లీ మీకు సిల్వర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. బట్ కెమెరాస్ ఒక స్లైట్ బెటర్ అయితే మనకు iQOO Neo 9 Proలో ఉండొచ్చేమో. బట్ నేనైతే మాత్రం నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేను కొనాలనుకుంటే ఈ సేల్లో నేను iQOO Neo 9 Pro నేను చూస్ చేసుకోను. ఎందుకంటే 8 Gen 2తో ఈక్వల్గానే ఆల్మోస్ట్ ఒక 90% ఈక్వల్గా పర్ఫార్మ్ చేస్తుంది 7+ Gen 3. అది కూడా మన డే లైఫ్ టాస్క్లో కానీ గేమ్లో కానీ మనకి ఎక్కడ అది రిఫ్లెక్ట్ కూడా అవ్వదు అనమాట. సో నేనైతే మాత్రం iQOO Neo 9 Proని ఈ సేల్లో చూస్ చేసుకోకండి. OnePlus Nord 4ని తీసుకోండి 25,000 దగ్గర. లేదు నాకు గ్రీన్ లైన్ ఇష్యూ ఉంది, నాకు భయం ఉందంటే మాత్రం iQOO Neo 9 Pro చూస్ చేసుకోవచ్చు. దాన్ని ఎటువంటి అబ్జెక్షన్ నేను చెప్పలేను. అండ్ ఇదే అమెజాన్లో iQOO 12 42,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ ఈ ఎంటైర్ సేల్స్ నాకు అనిపించింది. Nord 4 అనిపించింది బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ ఇంకోటి iQOO 12 చాలా మంచి డీల్, 42,000 అయితే వస్తుంది అనమాట. 1.5K రెజల్యూషన్తో ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్ మీరు యూస్ చేసేటప్పుడు కూడా సరే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అనమాట. 3x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. నన్ను అడిగితే iQOO 13 కన్నా కూడా iQOO 12లోనే కెమెరా సెటప్ బాగుందేమో అనిపిస్తుంది నాకు మాత్రం పర్సనల్గా. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యూస్ చేశారు ఆ ఫోన్ని. నేను అతని దగ్గర తీసుకొని ఫోటోలు తీసినప్పుడు నాకు అదే బెటర్గా అనిపించింది. నేను రీసెంట్గా iQOO 13 కూడా రివ్యూ పోస్ట్ చేశాను. బట్ నాకెందుకు కెమెరా పరంగా మాత్రం iQOO 12 బెటర్గా అనిపించింది అనమాట. 42,000 దగ్గర మాత్రం చాలా మంచి కెమెరాసే, మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. 5,000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్ ఛార్జర్తో వస్తుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఒకటి ఏంటంటే ఫ్రంట్ సైడ్ 4K రికార్డింగ్ లేదు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ ఫోన్లో. అదొక్కటి తప్పించి మేజర్గా కాన్స్ ఏమని చెప్పమంటే ఫ్రంట్ టచ్ OS స్లగ్గిష్గా ఉంటుంది OS కంపేర్ చేసుకుంటే. అండ్ మోర్ ఓవర్ బ్లోట్వేర్. సో దీనికంతా మనకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. బట్ 42,000 దగ్గర మాత్రం చాలా మంచి ఫోను. ఒక 40,000 దగ్గర ఫోన్ కొనుక్కోవాలంటే మాత్రం 100% iQOO 12 మాత్రం డైరెక్ట్ టేక్ అవే. అండ్ ఫ్లిప్కార్ట్ డీల్స్కి వెళ్ళిపోతే మాత్రం CMF Phone 1 మనకి అరౌండ్ ఒక 13,999 అవైలబుల్ ఉందన్నమాట. 14,000కి 8GB ర్యామ్ వేరియంట్. ఈ ఫోన్ని
14,000 అంటే ఛార్జర్ రాదు, మళ్ళీ ₹800 పెట్టి మీరు ఛార్జర్ కొనుక్కోవాలన్నమాట. CMF ఛార్జర్ 33 వాట్ ఛార్జరు. సో అదొక్కటి వల్ల నాకు కొంచెం సజెస్ట్ చేయాలంటే నాకు విధంగా ఉంటుంది. బట్ చాలా మంచి ఫోన్ ఈ ప్రైస్ బ్రాకెట్లో. 7300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ముఖ్యంగా రీసెంట్ అప్డేట్లో 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. మెయిన్ సెన్సర్ ఓకే బాగానే ఉంటుంది, ఆ ప్రైస్ బ్రాకెట్ కన్సిడర్ చేయొచ్చు. ఒకే కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అది పక్కన పెట్టింది వేస్ట్ సెన్సర్ అనమాట. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. చాలా మంచి ఫోనే. బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది, దాన్ని మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఎక్సెప్ట్ ఒక కారణం చెప్పమంటే ఈ ఫోన్స్లో నన్ను అడిగితే మాత్రం ఛార్జర్ ఇవ్వరు, బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంది. ఈ 2 కాన్స్ నాకు అనిపించింది. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. 14,000 కాకుండా 13, ఇంకొక 1000 తగ్గించుంటే బాగుండు అనేది నా ఒపీనియన్. అండ్ వన్ మోర్ డీల్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్ 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 22,000కి అవైలబుల్ ఉందన్నమాట. నేను ఈ ఫోన్ సజెస్ట్ చేయను. ఏం సజెస్ట్ చేయాలంటే నథింగ్ 2Aకి 2A ప్లస్కి పెద్దగా అప్గ్రేడ్స్ అయితే మీకు లేవు, ఓకేనా. ఏ అయితే ఉందో ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ తీసుకోవచ్చారు నథింగ్ ఫోన్ 2A ప్లస్లో. అండ్ ఇంకోటి బ్యాటరీ కాదు, ఛార్జర్లో 50 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 45 వాట్ ఒక 5 వాట్ పెంచారు నథింగ్ 2Aకి 2A ప్లస్కి. సో ఈ ఒక్క చేంజ్కి మనం దానికి ₹2,000 ఎక్స్ట్రా అనుకుంటాం. నథింగ్ 2A మనకి 20,000లో వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ₹2,000 ఆ ఛార్జర్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. నథింగ్ 2A తీసుకోండి. దాంతో 90 FPS గేమింగ్ రీసెంట్గా అప్డేట్ ఇచ్చారనమాట. 7200 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 250 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఫోన్కి ఉండే ప్రోస్. అండ్ 5000 mAh బ్యాటరీ. ఒకటొకటి కాన్ చెప్పమంటే నథింగ్ ఫోన్ 2Aలో ఛార్జర్ ఎవరు ఏదో 2A ప్లస్లో కానీ 2Aలో కానీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు 2A సజెస్ట్ చేస్తాను ఓవర్ 2A ప్లస్ అంటే బెటర్, ఎక్కువ యూనిట్స్ ఏ అయితే ఫోన్ అమ్మింటారో దానికి ఫాస్ట్గా అప్డేట్ వస్తుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్లో మనం చూడొచ్చు. ఫస్ట్ నథింగ్ 2Aకి వచ్చింది నథింగ్ OS 3.0, మళ్ళీ నథింగ్ 2A ప్లస్కి వచ్చింది అనమాట. ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ 2Aనే అమ్మింటారు. అండ్ ఆ ఫోన్కే స్పేర్ పార్ట్స్ కూడా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఆ మైండ్ సెట్తో చెప్తున్నా, పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు 2A ప్లస్కి. ఆ ₹2,000 ఎక్స్ట్రా పెట్టి 2A ప్లస్ కొనుక్కోవడం కన్నా ఆ ₹2,000 తగ్గించి 2A తీసుకొని ఆ ₹2,000 ఎక్కడ ఛార్జర్ పైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకా మీ డేస్నే మీరు తీసుకోండి. రీసెంట్గా నేను రివ్యూ చేసింది Moto H50 Neo, వన్ ఆఫ్ ద బీస్ట్ ఫోన్ ఈ ప్రైస్ బకెట్లో. 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లేతో వస్తుంది. మిల్టీకల్ సర్టిఫైడ్తో వస్తుంది. IP68 రేటింగ్తో వస్తుంది అనమాట. 6869 రేటింగ్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. 7300 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ఫోన్ ఈ ప్రైస్ బకెట్లో. మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే 3xలో మీరు ఫోటోలు తీసినప్పుడు పోర్ట్రేట్లో డీటెయిల్స్ ఎక్కువ ఉండదు, జూమ్ చేస్తే మీకు కొంచెం బ్లరీగానే ఉంటుంది. బట్ ఓకే, ఆ జూమ్ చేయకుండా చూస్తే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, అది కూడా బాగానే ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. అన్ని కెమెరాలు యూస్ చేసుకొని మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్కి వెళ్ళండి. ఎక్సెప్ట్ కొంచెం బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఈ ఫోన్లో. 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ ఒక ½ అవర్ నుంచి ఒక 1 అవర్తో తేడా వస్తుంది. అది మీకు ఓకే అనుకుంటే, అంటే ఇది కాంపాక్ట్ ఫోను, అది కూడా మీకు ఓకే అనుకుంటే. కాంపాక్ట్ అంటే ఎక్కువ చిన్నగా అనిపించదు, నార్మల్ టిపికల్గా ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది. సో అది మాత్రం డిఫరెన్స్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. కానీ లేకపోతే ఇదే ప్రైస్ బకెట్లో మనకి Moto H50 Neo కానీ, OnePlus Nord CE4 కానీ, అండ్ ఇప్పుడు చెప్పాను కదా నథింగ్ ఫోన్ 2A కానీ, ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. Moto H50 Neo చూస్ చేసుకోవడం కన్నా ఈ ఫోన్ సర్టైన్ ఆడియన్స్ మాత్రమే సూటబుల్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరికి సూట్ అవుతుందని మాత్రం చెప్పలేము. అండ్ వన్ మోర్ డీల్ చూసుకుంటే Moto H50 Fusion, ఇది మనకి 20,000కి వస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా 20,000కి వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూస్తే కూడా డీల్ కోసం కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూస్తే కూడా మనకి 20,000 అవైలబుల్ ఉందన్నమాట. 20,000 దగ్గర చాలా మంచి ఫోనే, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. H50 Neo చూస్ చేసుకోవడం కన్నా H50 Fusion చూస్ చేసుకోండి. టెలిఫోటో లెన్స్ మీకు అవసరం లేదనుకుంటే మాత్రం బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నా, వేరే ఇంకే ఉద్దేశం లేదనమాట. అది కూడా మంచి ఫోనే, ఇది కొంచెం పెద్ద ఫోను, బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఆ ఉద్దేశం చెప్పాను. కానీ మీరు ఇంకేం మన మైండ్ వేరే థాట్స్ ఏం లేవు. అండ్ ఇంకో 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 60 FPS గేమింగ్ మాత్రమే ఉంటుంది, ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది అనమాట. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అన్ని కెమెరాలు కూడా మీకు 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. 8GB 128GB ర్యామ్ వేరియంట్ మనకి 20,000కి అవైలబుల్ ఉంది. ఒక మంచి కెమెరా సెటప్తో, కెమెరాస్ నాకు కొంచెం మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ చూస్ చేసుకోండి. నాకు కెమెరాస్ అంత మెయిన్ ప్రయారిటీ కాదు, కొంచెం పర్ఫార్మెన్స్ బాగుండాలంటే మాత్రం OnePlus Nord CE4 మనకి 20,000 అవైలబుల్ ఉంది. నాకు సర్వీస్ సెంటర్ పైన ఇబ్బంది లేదు అనుకుంటే Honor 90 కూడా మనకి 20,000 దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఆ రెండు ఫోన్ కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ నథింగ్ ఫోన్ 2A కూడా మనకి 20,000 దగ్గర ఉంది, ఆ ఫోన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు.
7200 Pro వస్తేనే కాకపోతే మనకి 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది నథింగ్ ఫోన్ 2A లో మనకి క్వశ్చన్ పెట్టుకోవద్దండి. మీకు క్లియర్ చెప్తాను చూడండి. ఈ ప్రైస్ 20,000 ప్రైస్ బ్రాకెట్లో నథింగ్ ఫోన్ 2A, OnePlus Nord CE ఫోను, Honor 90, Moto H50 Neo. కాంపాక్ట్ ఫోన్ కావాలంటే Moto H50 Neoకి వెళ్ళిపోండి. లేదు అనుకుంటే మాత్రం Moto H50 Fusion తీసుకోండి. మంచి కెమెరా సెటప్తో ఉంది. నాకు గేమింగ్ కొంచెం బెటర్గా ఉండాలంటే OnePlus Nord CE4 కానీ నథింగ్ ఫోన్ 2A కానీ చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఐ హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. మన 28,000 దగ్గర ఫ్లిప్కార్ట్లోనే మనకి Moto H50 Pro అవైలబుల్ ఉందన్నమాట. 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కర్వ్డ్ ప్యానల్లే అండ్ 7th Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అనమాట. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ అన్ని కెమెరాలు కూడా మీకు 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అన్నీ బాగానే ఉంది. బట్ 7th Gen 3 ఇచ్చినప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నో ఈ రోజు నాటికి కూడా 90 FPS గేమింగ్ అయితే ఇవ్వలేదు ఈ ఫోన్లో. ఇది ఒక కారణం. ఎందుకంటే దీనికన్నా తక్కువ ప్రాసెస్, దీనికన్నా తక్కువ క్యాపబుల్ ఉన్న ప్రాసెస్ 7200 ప్రాసెస్, 7300 కానీ 7200 కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే CMF ఫోన్ 1లో కూడా 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మనం సపోర్ట్ చేయలేదు అనమాట ఇప్పటికీ కూడా. అదొక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్తాను. అండ్ 4500 mAh బ్యాటరీ, అది కొంచెం చిన్న బ్యాటరీ, బాగానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఉండదు. బట్ ఎక్కువ యూస్ చేస్తానంటే మాత్రం మళ్ళీ మీరు ఈవినింగ్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ 125 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ 28,000 కూడా వాళ్ళు 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మోస్ట్లీ ఈ సేల్లో వాళ్ళు 826 అయితే తీసుకురాకపోవచ్చు. 28,000 దగ్గర కెమెరా ఫోనే కావాలి అనుకుంటే Moto H50 Proకి వెళ్ళండి. లేదంటే మాత్రం OnePlus Nord 4 వాజ్ ద బెస్ట్ చాయిస్. ఐ హోప్ మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇదే సేల్లోనే మనకి Samsung S23 Ultra 70,000 దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇది కూడా మనకి మంచి ఫోన్ ఆ ప్రైస్ బ్రాకెట్లో. కాకపోతే పెద్ద ఫోను, అది కొనుక్కోవాలనుకుంటే 8 Gen 2 ప్రాసెసర్తో చాలా మంచి ఫోనే. ఆ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఏంటి కొంచెం పెద్ద ఫోను, దాని గురించి తెలిస్తే ఓకే అనుకుంటే కొనుక్కోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఆ ఫోన్లో కూడా లేదనమాట. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా iPhone 16 గురించి అడుగుతారా, 65,000, 66,000 ఇది ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి 63,000 పెట్టింటారు. యాక్చువల్ ప్రైస్ 65,000 అనుకుంటా, 65-66 వస్తుంది. సో దయచేసి అది ఓకే, ప్రైస్ తగ్గింది. లాంచ్ చేసినప్పుడు 80,000, బట్ యాజ్ ఆఫ్ నో 64,000, అసలు 65,000, 66,000కి వస్తుంది. తీసుకోమంటారా అంటే మాత్రం పెద్ద ఆఫర్ అయితే ఏం కాదు, బట్ కావాలి అంటే తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం వెయిట్ చేసి iPhone 17 తీసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే రీఫ్రెష్ రేట్ కూడా మనకు అంత బెటర్గా ఇవ్వచ్చు. 60 Hz యాజ్ ఆఫ్ నో నేను iPhone 15 తీసుకొని పడే కష్టాలు మాత్రం తెలుస్తుంది. సో తీసుకోండి. 15 మాత్రం ప్రజెంట్ నేను వద్దని చెప్తా. వెయిట్ చేస్తే iPhone 17 కోసం వెయిట్ చేయండి. లేదా ఆత్రంగా ఉండా ఐఫోన్ తీసుకోవాలంటే 16 మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదంటే 15+ తీసుకోండి, మనకు 60,000లో వస్తుంది iPhone 16, 15+. బట్ అది కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకోని అనుకుంటా. లేదంటే అది కూడా ఇంకా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, 63 or 64కి వెళ్ళిపోతుంది. సో ఇది నాకు ఐఫోన్ పైన పెద్ద ఆఫర్లు అనిపించలేదబ్బా. మీరు ఎన్నో చెప్పండి, నాకైతే మాత్రం ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఆఫర్స్, ఐఫోన్ ఆఫర్స్ పైన ఎస్పెషల్లీ. నేను చెప్పిన ఈ ఫోన్లు ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో 5 డీల్స్ అండ్ అమెజాన్లో ఒక 6 డీల్స్ చెప్పాను. ఇవి మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది. ఇవి చూస్ చేసుకుంటే బెటర్ నా ఒపీనియన్. అంటే మాత్రం ఊరికి వెళ్ళేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మన ప్రయారిటీస్ మన జాగ్రత్తగా వెళ్ళి రావడమే అట్మోస్ట్ ప్రయారిటీలో ఉండాలి. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఐ హోప్ నేను ఈ డీల్స్ గురించి చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ మెన్షన్ చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.